హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మోనికాస్ వరల్డ్. ఇవాళ వచ్చేసి హోలీ పెట్టి మా తమ్ముడికి కొత్తగా పెళ్ళైందిగా వాళ్ళ అత్తగారు తెచ్చారు. అందులో ఏమేమి తెచ్చారో చూద్దాం. ఫస్ట్ చాక్లెట్స్ దండ, పెసర్ల దండ, పల్లీల దండ, చాక్లెట్ అదేమంటారు అన్నీ ఇంక అన్నీ బిస్కెట్స్. అన్నిటికంటే వింత ఏంటో తెలుసా అండి, వీళ్ళు అదేంటి దోస గింజల్ని కూడా గుచ్చారండి. వీళ్ళు ఓపిక చల్లకుండా మన వల్ల అయితే కాదండి. చూడండి, దోస గింజలు, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్లు, బాదాంలు, చిలకల పేర్లు అన్నీ అన్నీ A to Z అన్నీ తెచ్చేసారు. ఈ దండలు వేసుకున్న తర్వాత మా తమ్ముడికి పుష్పాలు, అల్లు అర్జున్ గుర్తొచ్చాడు. అది మీకు మేము తర్వాత రెండో దాంట్లో చూపిస్తాను. చూడండి చిలకల దండలు ఎంత బాగున్నాయో, జెమ్స్, బాల్స్ ఆ అన్నీ సమయంలో తెచ్చారు. ఇది చూసాక నా బండ పరిస్థితి మా చంద్రముఖిగా ఆయన ఏం మారడం పెట్టాడు నేను చూడండి. గమనించాను. తనని మామూలు స్థితికి తీసుకురావాలని నేను గట్టిగా అరుస్తూ దుర్గని తీసుకుపోయి ఇప్పుడు చూడండి, అదే అవన్నీ చూసాక నా హ్యాపీనెస్కి అయితే అవధులు లేవు అసలు. చూడండి చూడండి అసలు ఎంత బాగున్నాయో. తర్వాతకి మా మమ్మీకి డాడీకి బట్టలు పెట్టేశారు. ఆ తర్వాతకి నాకు మా ఆయనకి కూడా బట్టలు పెట్టేశారు. ఆ తర్వాతకు పెళ్లి కూతురు, కొత్తగా పెళ్ళైన మా తమ్ముడికి వాళ్ళ భార్యకి కూడా బట్టలు పెట్టేశారు. బట్టలు పెట్టేసి వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళే గ్యాప్లో మేము చేసిన అల్లరి అంతా ఇంత లేదండి. వీళ్ళు పట్టి ఇచ్చారు కదా, హోలీ పట్టి ఎందుకు ఇస్తారంటే వాళ్ళ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలని చెప్పి, అలాగే ఏ దిష్టి తగలకుండా ఉండాలని చెప్పి ఇస్తారు. సో ఇది మాకు కొత్త అనమాట. ఇది వచ్చి జనగం సైడ్ చేస్తారంట. మాకు ఇదే ఫస్ట్ టైం అనమాట. మా తమ్ముడికి పెళ్ళి అయ్యాక ఇదే ఫస్ట్ టైం మాకు తెలిసింది. చూడండి చూడండి చూడండి, నాకు మా కేయ్యకి చూడండి, మా కేయ్య నాన్న కూర్చోబెట్టడానికి మేము పడిన తిప్పలు అన్నీ ఇన్ని కాదండి. పిలిచి పిలిచి గొంతు పోయింది అంతే అనుకోండి. ఇంకేం చేస్తాం చూడండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ అదిగోండి, క్యూట్ కపుల్ ఆఫ్ ద డే. చూడండి వాళ్ళిద్దరికి కూడా బట్టలు పెట్టేశారు. ఇక బట్టలు పెట్టేశాక వాళ్ళు మార్చుకోవడానికి వెళ్ళారనమాట, ఆ బట్టలు వేసుకోవడానికి. ఈలోపు మేమేం చేసామంటే కాసేపు మన యాంకరింగ్ అంటూ ఏదో ఉంటుంది కదా, మనకు వచ్చింది కింద మీద పడి చెప్పేసి వాళ్ళని కాసేపు క్వశ్చన్స్ అడిగి, ఆ తర్వాతకి వాళ్ళతో కాసేపు ఆడుకొని అలా 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 ఏదో చేసేసాం. మొత్తానికి టైంపాస్ చేసేసాం అనమాట. చూడండి, మళ్ళీ ప్లేట్లు చూపిస్తాను అనుకోకండి, మళ్ళీ కొత్తవి యాడ్ అయ్యాయి. అందుకని ఉగాది పట్టి వీడియో మళ్ళీ పెడతాను. ఉగాది పట్టి వీళ్ళు మా చుట్టాలకు కూడా బట్టలు పెట్టారు. వీళ్ళు వచ్చేసి మా బాబాయ్ పిన్ని, రెండో పిన్ని, తర్వాత మూడో పిన్ని, తర్వాత చెల్లి మరిది గారు, తర్వాత ఇంకో చెల్లి మరిది గారు. ఇక మొత్తానికి అంత బట్టలు పెట్టే ఇదంతా మా తమ్ముడు వాళ్ళు బట్టలు చేంజ్ చేసుకునే గ్యాప్లో జరుగుతుంది. ఆ తర్వాతకు చూడండి, వీళ్ళందరూ హ్యాపీ ఫేసెస్ అనమాట అన్నీ. ఇదిగో ఆ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అత్తయ్య గారు, ఇంకొక అత్తయ్య గారు, వీళ్ళిద్దరే కలిపి ఆ దండలన్నీ గుచ్చారంటండి. ఈ దండలని 20 days నుండి గుచ్చుతున్నారంటండి. అమ్మో, అసలు ఎంత మంచిగా, అసలు దోస గింజలతో గుచ్చడం ఏంటండో బాబు, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. మా వరకు బిస్కెట్స్, జీడిపప్పులు, బాదం పప్పులు, చాక్లెట్స్, ఎండు కొబ్బరి, ఖర్జూరాలు, అలా అవే నాకు తెలుసు. కానీ ఈ దోస గింజలు వదిలితే అత్తయ్య గారు వాళ్ళు నువ్వులతో కూడా గుచ్చేటట్టున్నారు. నువ్వులతో కూడా గుచ్చేసి ఏం చేస్తారో మొత్తానికి. అది అయిపోయాక అందరిని ఒక వీడియో తీద్దామని చూడండి, ముందు వీళ్ళ ముగ్గురిని తీసాను. ఆ తర్వాత అందరిని ఒక రౌండ్ వేసామన్నమాట. అందరిని ఒక రౌండ్ వేసాక అదే చెప్పాను కదండి ఉగాది పట్టి అని. ఆ ఉగాది పట్టిలో ఈ మ్యాంగోస్ ఫేమస్. ఇదిగోండి, మనం యాంకరింగ్ స్టార్ట్ చేసాము. మనం యాంకరింగ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ కేయూ అసలు నా మాట వినకుండా నేను పాడతా అని ఏదో పాట పాడింది. తర్వాతకి డ్యాన్స్ వేసింది. ఆ డ్యాన్స్ అయిపోయాక ఒక అమ్మాయి ఇంత బాగా డ్యాన్స్ చేసింది, చిన్న పాప, అంటే చిన్నదేం కాదు కానీ కొంచెం పెద్దదే, అమ్మాయి డ్యాన్స్ చేసింది అనమాట. ఆ డ్యాన్స్ వేసాక మేము కూడా వేసాము అనమాట. నేను మా డాడీ కూడా డ్యాన్స్ వేసాము. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాండి నేను మా డాడీ డ్యాన్స్ చేసింది. ఇట్స్ అదేమంటారు లైఫ్ అచీవ్మెంట్ అనుకోండి. ఇంకా లైఫ్ టైం మూమెంట్ అనమాట నాకు మా డాడీకి. ఏదో మేము వేసాము. నేను ఇది 2 partsగా తీద్దాం అనుకున్నాను. ఇవాళ వచ్చేసి వీళ్ళు ఏమి ఇచ్చారు అని, రేపేమో ఎలా చేసుకున్నాం అనేది పెడతాను వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మోనీస్ వరల్డ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ. అవును, ఇంతకీ మీలో ఎంతమందికి హోలీ పట్టి గురించి తెలుసు?
నాకైతే ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎవరికైనా దీని గురించి ఇంత ముందే తెలిస్తే కమెంట్ బాక్స్లో మీరు ఎలా మీకు అంటే దీని యొక్క మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కొంచెం నాకు చెప్పండి, నేను చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.